నిన్నటి రోజులాగే ఈరోజు కూడా శాసన మండలిలో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కల్తీలో నెయ్యిలో కల్తీ అయిందని, కొవ్వు పదార్థాలు కలిసాయని, పంది కొవ్వు కలిసింది, ఆవు కొవ్వు కలిసిందని అపాండాలు చేసి అపవాదులు ఆ దేవదేవుడి నైవేద్యం మీద వేసి ఏదైతే అత్యుత్తమ న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా సిట్టు సిఐడి దాని తదుపరి ఎంక్వైరీ చేసిన తర్వాత, సిబిఐ ఎంక్వైరీ జరిగిన తర్వాత వచ్చిన ఫైండింగ్స్ని లో అసలు ఆ విషయమే లేదు అని చెప్పిన నేపథ్యం, అవన్నీ కాకుండా చంద్రబాబు నాయుడుకున్న ధనదాహంతో, ఆయనకున్న ఆ దుర్బుద్ధితో, ఆ దేవదేవుడి మీద నైవేద్యం మీద ఆసరా పెట్టుకుని 320 రూపాయలకి కొంటున్న నెయ్యిని ఏదైతే హెరిటేజ్తో సంబంధాలు ఉన్నా హిందాపూర్ సంస్థ ద్వారా, డైరీ ద్వారా సప్లై చేస్తూ దోచుకు తినడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యం గత వారం రోజులుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఈ అంశం మీద చర్చించాలని చెప్పి మేము అడిగాం. ఇందాక నిమిషం ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రభుత్వం తరఫున వచ్చి మాట్లాడుతూ ఆవిడన్నారు, కాదు ఇదంతా కల్తీ జరిగి చేశారు అని చెప్పేసి అని. అవునా, మేము దాన్నే తెచ్చామంటున్నాం. వస్తువులు తెలుస్తాయంటున్నాం, సిబిఐ ఏం ఫైండింగ్స్ ఇదో తెలుస్తాయంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ సంస్థ ఏ రకంగా దోచుకు తింటుందో ఈ రాష్ట్రంలో దేవదేవుడి తాలూకా నైవేద్యం రూపాన ఆయన నెల నైవేద్యం చేస్తున్నాడు, ఎలా కైంకర్యం చేస్తున్నాడో విషయాలు చర్చించమని కోరుతున్నాం. వారు రావట్లేదు. చాలా అత్యావసరమైంది బడ్జెట్ సమావేశంలో. ఓ పక్క బడ్జెట్ కూడా డొల్ల బడ్జెట్ పెట్టి ప్రజా సమస్యలకి, ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చడానికి కానీ, ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన మాట సూపర్ 6 అంశాలను కూడా పక్కన పెట్టి చేసిన బడ్జెట్. వాటి మీద కూడా చర్చించుకుందాం. దీని మీద డేట్ ఇచ్చి తర్వాత తదుపరి బడ్జెట్ చర్చ అయిన తర్వాత మళ్ళీ దీని మీద చర్చిద్దామంటే ప్రభుత్వం ముందుకు రావట్లే. ఎంతసేపు దాటిపెద్ద దూరం చేస్తూ, కాలయాపన చేస్తూ కాలం గడిపేద్దాం అనే రీతిలో ఇవాళ ప్రభుత్వం ఉంది. చాలా దురదృష్టం. వాళ్ళ ఆలోచన ఒకటే, ఎవరి మీదో తెల్లి వాళ్ళనే తుడుచుకోమని చెప్పే రకం తప్ప వాస్తవత రాదు. ఇవాళ క్లియర్ కట్గా, క్రిస్టల్ క్లియర్గా ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తా చూస్తున్నారు. ఆ దేవదేవుడి తాలూకా నైవేద్యం తాలూకా పేరు చెప్పి హెరిటేజ్ సంస్థ హిందాపూర్ అనే ఒక డైరీతో చీకటి ఒప్పందం పడి దోచుకు తింటుంది. ఇందులో ఏ విధమైన ద్వంద్వ ఆలోచన లేదు. ఇది వాస్తవం, రండి చర్చిద్దాం అంటే రావట్లే. ఎందుకు రావట్లేదు? ఎందుకు భయపడుతున్నారు? ఇంతకుముందు చెప్పారు కదా, ఏవో మాట్లాడారు కదా, మరి ఎందుకు దానికి వెనకేసుకొస్తున్నారు? ఏదైనప్పటికీ కూడా మా పార్టీ, మేమందరం, మా సభ్యులందరం కూడా ఒకటే నిర్ణయంతో ఉన్నాం. ఓ పక్క ప్రజా సమస్యలు జరగాలి, ఓ పక్క దీని మీద చర్చ జరగాలి. రెండింటినీ కోఆర్డినేట్ చేసుకోవాలి. ఎందుకంటే బడ్జెట్ టోటల్గా లోపభూయిష్టంగా ఉంది. ప్రజా అవసరాలు తిరగలేదు. 3,35 కోట్ల రూపాయలని, వేల కోట్ల రూపాయలు పెట్టి 90,000 కోట్ల రూపాయలు రోడ్డు బడ్జెట్ పెట్టి సూపర్ 6కి సంబంధించిన అంశాలు ఏవి అందులో లేకుండా, ప్రజా అవసరాలు తీర్చే లేకుండా, అటు రైతులకు కానీ, ఇటు మహిళలకు కానీ, అటు కార్మికులకు కానీ, ఇటు యువకులకు కానీ, ఇటు ఉద్యోగస్తులకు కానీ వాళ్ళ అవసరాలు తీరేటట్టు ఎక్కడా కూడా ఏ ప్రదర్శన లేకుండా ఇవాళ ఆ బడ్జెట్లో ఉంది. దాని డైవర్షన్ కోసం ఇవాళ చర్చించడానికి వద్దాం, దానికోసం మాట్లాడానంటే ఇది మాట్లాడు.
ప్రసాదం కోసం వచ్చి దోపిడీ చేస్తూ ఆ దోచుకు తింటూ తిరిగి పెద్ద మనుషుల్లాగా వచ్చి చలామణి అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు వారి కుటుంబ సభ్యులు. ఇది చాలా దురదృష్టం. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక పాపాన్ని వచ్చి ఒక ఓటేసి 5 సంవత్సరాలు పదవిస్తే ఏ రకంగా ఈ పార్టీ ప్రభుత్వం తాలూకా దోపిడీ ఉందో ఒకసారి రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతున్నాను. నేను చెప్పిన దాంట్లో ఏదైనా అవాస్తవం ఉంటే, చెప్పిన దాంట్లో ఏదైనా కాదు అనుకుంటే రమ్మని చర్చించమనండి. వాస్తవాలు చెప్పండి ప్రజలకి. చంద్రబాబు నాయుడు మాట్లాడిన ప్రతి మాటని మేము చూపెడతాం. ఆ కూటమి సభ్యులు ఆ నాయకులు మాట్లాడిన ప్రతి మాటని మేము చెప్తాం. జరిగిన వాస్తవాలు ఏంటో చెప్తాం. నిన్న కూడా చూపెట్టారు మీ అందరికీ. హెరిటేజ్ సంస్థకి ఇంద్రాపూర్తో ఉన్న డైరీకి ఉన్న సంబంధాలని వాళ్ళ అనుబంధాలని అవన్నీ చూపెట్టారు. నిన్న సాయంత్రం వచ్చి ఒక వివరణ కూడా తిరుపతి దేవస్థానం నుంచి చూపించారు. వివరణల కంటే చర్చ రావచ్చు కదా, వివరణల కంటే చర్చ రావచ్చు కదా. రాలే. ఎంతసేపు ఫాల్స్ పబ్లిసిటీ. దాంట్లో ఏదున్నా మోటివ్ మాత్రం దోపిడీ, మోటివ్ మాత్రం దోపిడీ, దాంట్లో అవినీతి. ఎక్కడికి వెళ్ళే అక్కడికి వెళ్తుంది. ఈ అంశం చూసుకునే మళ్ళీ చుట్టూ తిరిగి ఆ దోపిడీ దగ్గరికి వస్తుంది. సుప్రీంకోర్టు మీరు వేసిన సిబిఐ ఎంక్వైరీ సిట్టే సిబిఐ ఎంక్వైరీ ఫైండింగ్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు వాస్తవాలన్నీ మళ్ళీ బయటకు వచ్చాయి. కొన్ని కొత్త విషయాలు బయటకు వచ్చాయి. ఓ పక్క వచ్చి హెరిటేజ్ సంస్థ బయటకు వచ్చింది, ఓ పక్క వచ్చి సగం డైరీ బయటకు వచ్చింది, ఓ పక్క వచ్చి ఇంకా నంది అంటున్నారు. ఇంకా అది కూడా జరుగుతుంది. దాంతో హెరిటేజ్ ఉన్న సంబంధాలు కూడా విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. ఇవన్నిటికంటే ముఖ్యం ఏదైతే ఇంతవరకు 320 రూపాయలు 350 రూపాయలకు ఉన్న నెయ్యిని 700 రూపాయలకి పెంచారంటే, డబుల్ చేశారంటే అందులో జరిగిన అవినీతి. నేను చెప్తున్నారు. పాలు వచ్చి అప్పుడు వచ్చి లీటర్ 16 రూపాయలు ఉండేది, 11 రూపాయలు ఉండేది, ఇప్పుడు 40 రూపాయలు అయింది అని. ఎప్పటి నుంచి అయిందండి? ఏ సంవత్సరంలో 350 రూపాయలు ఉందండి? ఏ సంవత్సరంలో 700 రూపాయలు కొంటున్నారండి మీరు? అప్పుడు పాలు ఎంత ఉన్నాయండి చెప్పండి. దానికి ఎవరు ఇవ్వండి. ఏ సంవత్సరంలో 40 రూపాయలు అయిందో, ఏ సంవత్సరంలో అప్పుడు ఎంత ఉందో అది ఎవరు? ఏమనుకుంటున్నారు మీరు? ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా? ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీ ప్రభుత్వంలో మీ నాయకులు మీ పెద్దలు చెప్తున్న మాటలు దెయ్యాలు వేదాలు వలిస్తున్నట్టున్నాయి. ఇది సంబంధించమైంది. చాలా తప్పు. మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీరు కానీ ఆ రోజు ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట మీద నిలబడి ఉంటే, లేదు కూటమిలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ మాట మీద నిలబడి ఉంటే రండి చర్చి వచ్చారు కదా. హిందూ ధర్మం చెప్పారు కదా, భారతీయ జనతా పార్టీని చెప్పమని చెప్పారు కదా, మీ సభల్లో పేపర్లో చూసాం కదా. చెప్పండి భారతీయ జనతా పార్టీ నాయకులారా, ఈ దోపిడీ మీరు సంబంధిస్తారా? ఇదేనా హిందూ ధర్మం తాలూకా ఇది నీతి? ఈ దోపిడీయా ఏంటండి? మేమందరం కూడా హిందీలో అందులో దేవదేవుడు అంటే అందరికీ కూడా ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ దేవుణ్ణి దైవంగా కొలుస్తాం. ఉదయం కానీ నమస్కారం పెట్టుకుంటాం. మమ్మల్ని చల్లగా చూడు దేవుడు అని చూస్తాం. అతని మీద నిందలేసి మేమనుకున్నాను. నేను కూడా ఒక సందర్భంలో ఏంటి చంద్రబాబు నిలబడుతున్నాడు అనుకున్నాను. చూస్తే వెనకాల బ్యాక్గ్రౌండ్ దోపిడీ. 350 రూపాయలది 700 రూపాయలకి ఈ దోపిడీ. ఇది ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే, లాజికల్ కంక్లూజన్ దోపిడీ. చాలా దురదృష్టం. ఆ సంస్థ నిన్న మనం చెప్పాను,
ప్రభుత్వంలో ఉన్నవారు వచ్చి ఎలాంటి తప్పులు చేస్తే ప్రభుత్వంలో కొనసాగే హక్కు ఉందా? ఒక్కరోజు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ కూటమి ప్రభుత్వానికి కొనసాగే హక్కు లేదు 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 అని చెప్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నవారు, అధికారంలో ఉన్నవారు. మనం గవర్నర్ ప్రమాణ స్వీకారం చేసి వచ్చాం. ఆ ప్రమాణ స్వీకారం లో ఉన్న ఆబ్జెక్టివ్ని, ఆ స్ఫూర్తిని, ఆ శాంటిటీని కాపాడాలంటే ఒక్కరోజు కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇవాళ కొనసాగే హక్కు లేదు లేదు లేదని చెప్తున్నాడు. రండి, రేపటి రోజునైనా సరే చర్చించడానికి రండి. రేపటి రోజునైనా సరే మీ బడ్జెట్ మీద చర్చిద్దాం. బడ్జెట్ అంశాలని ప్రజలందరూ చూస్తున్నారు. ఈ బడ్జెట్లో మాకేముంది, మాకేమి వస్తుంది, మా జీవితాలు ఎలా పెరిగవుతాయి, మా జీవన ప్రమాణాలు ఏ రకంగా పెరుగుతాయి, మా తాలూకా ఏ రకంగా మా జీవన ప్రమాణాలు పెరిగి మా కొనుగోలు శక్తి పెరుగుతుంది, మా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది అని చూస్తున్నాను. రైతు వచ్చి మాకు ఎప్పుడు గిట్టుబాటు వస్తుందని అల్లాడుస్తున్నాడు. మహిళ వచ్చి ఎప్పుడు మేము మా కాలం మేము నిలబడతాం, కనీసం డ్వాక్రాకి ఇచ్చే రుణాలని ఇచ్చే 0 వడ్డీని ఒక పైసా కూడా ఇవ్వడానికి ఎదుర్చలేదు, ఎప్పుడు ఇస్తారని చూస్తున్నాడు. విద్యార్థులు వచ్చి ఫీజు రింబర్స్మెంట్ చూస్తున్నారు. యువకులు వచ్చి నిరుద్యోగ యువకులు వచ్చి మాకు ఉద్యోగ క్యాలెండర్ ఇవ్వాలని చూస్తున్నారు. లేదు మాకు వచ్చి ఇస్తానని ఆ హామీ ఇచ్చిన 3,000 రూపాయలు మాకు ఇవ్వాలని చూస్తున్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలని చూస్తున్నారు. ఇవన్నీ అవన్నీ పక్కకు తోసి అవన్నీ డైవర్షన్ చేయడానికి, ఈ కార్యక్రమాలు చేయడానికి అరకోరి తాలూకా బడ్జెట్ కేటాయింపులు చేసి ప్రజలను మభ్యపెట్టి మరి చేస్తున్న ఈ వంచనకి ఇవి చూస్తే ప్రసాదం పోలు నిజమే ఇంకా శాంతి అనుకున్నాం, కానీ కాదు. దాంట్లో ఉన్న లోపాకారం ఏంటంటే హెరిటేజ్ సంస్థ దోచిపెట్టడానికే ఈ కార్యక్రమం తీసుకొచ్చారు. ఇది వాస్తవం వాస్తవం వాస్తవం. కాబట్టి దీనికోసం ఎంతవరకైనా పోరాడతాం, ఎంతవరకైనా సరే ఈ కార్యక్రమం చేస్తాం. బడ్జెట్లో అంశాలని ప్రజలకి దాంట్లో మేలు జరిగే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఈ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తాం, ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని ఎండగడతామని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రధానానికి తెలియజేస్తున్నాం. ఇందాపూర్ అంశం కాదు, ఇందాపూర్ అంశాన్ని ముందు పెట్టుకుని హెరిటేజ్ చంద్రబాబు నాయుడు గారి తాలూకా సొంత సంస్థ హెరిటేజ్ సంస్థ ఇస్తున్న దోపిడీని ఇంతమంది కోట్లాది మంది మా తాలూకా మనోభావాలను దెబ్బతిన్న అంశాల మీద వాళ్ళకి క్లారిటీ. ఆ దేవదేవుడి నైవేద్యం ఇంతకు ముందండి ఎవరైనా ప్రసాదం ఇస్తే అంటే ఇవాళ ఏం చేస్తారండి, చంద్రబాబు నాయుడు మాటల వల్ల ఇవ్వగాని ఇలాగే మాని ఇలా చూస్తున్నారు, అప్పుడు తింటారా? ఎంత అపచారం అండి, ఎంత అపచారం అండి. నేను చెప్పింది వాస్తవం చెప్పండి, కాదు చెప్పండి, వాస్తవం కాదు చెప్పండి. వాస్తవం కదండి. ఏ ఎమ్మెల్సీలు మాయో, ఏ ఎమ్మెల్సీలు ఏంటి 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 మా పార్టీ ఎమ్మెల్సీలు ఎవరు లేదు. ఏం తీర్మానించి ఎవరు ఇచ్చారు? మరి రాజశేఖర్ గారు మళ్ళీ అవేమో కండువాలు కప్పుకొని రాజీనామా ఇచ్చారు. ఏదో కాగితం ఏది అదేదో ఉండాలా? ఇందాకేదో ఎవరో వచ్చారు, నాకు ఎవరికి ఇచ్చారు కాగితం, అప్పుడు రోజులు ఇవి. అదే తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం జెండాలు కప్పుకున్న కండువాలు కప్పుకున్న అప్పుడు ఇవి వాళ్ళ ఎలక్షన్ లో. మా పార్టీ అంతా మేమందరం ఒకే మాట ఉందాం. మా పార్టీ మా నాయకత్వం ఏదైతే మా పార్టీ విధానాలు ఉన్నాయో వాటినే మేము కొనసాగిస్తున్నాం. పాపం ఏదో తెలియక తెలుసో అని ఉంటాడు. ఇదే ఈ లడ్డు ప్రసాదంలో ఉన్న ఈ ఆవు కొవ్వు నివ్వు కొవ్వు ఇది కూడా ఇది వాళ్ళ తాలూకా ప్రలోభం లోపడి వాళ్ళ తాలూకా ప్రలోభం లోపడి వాళ్ళ తాలూకా ఏదో ఆశకు లోబడి పాప వాళ్ళు రిజైన్ చేశారు. ఆ విషయం నాకు కూడా చెప్పారు. అవి స్పీకర్ తాలూకు నిర్ణయం ఉంది,
వాళ్ళు మా పార్టీ నుంచి మా దగ్గర నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు మా సభ్యులు ఎలాగొస్తారు? వాళ్ళు ప్రభువులు లొంగి కాగితం ఇచ్చారు. సరే వాళ్ళు పట్టుకోల్పోయి పట్టున్నదో ఆ ఆనందంలో ఉండమని చెప్పండి. మాకేం పోయింది? మాకు అది అప్రస్తుతం. ఎంత ఇంపార్టెంట్ ఇష్యూల మీద అది అప్రస్తుతం. అది ఎప్పుడు చెప్పింది? చెప్తామని చెప్పినప్పుడు ఎందుకు మరి ఇవాళ చెప్పండి. చైర్మన్ గారి ముందు అడిగాం కదా, చైర్మన్ గారిని చెప్పేయండి, చైర్మన్ గారు అనౌన్స్ చేస్తారు, మనం ప్రొసీడింగ్కి వెళ్దాం, ముందుకెళ్దాం అని చెప్పాం. లేదే, చైర్మన్ గారిని చెప్పాను, ఈ అంశాన్ని వచ్చి తర్వాత దీన్ని తీసుకుంటే రీకప్ చేస్తాను, అందరితో సంప్రదించి ఇప్పుడు కామన్ ప్రొసీడింగ్కి వెళ్దాం చెప్తారంటే కాదు. మేము వచ్చి ప్రతిపక్షాన్ని విమర్శిస్తాం, ప్రతిపక్షాన్ని మాట్లాడతాం, ఉన్నది లేనిది ఉన్నట్లుగా నందిని పంది నంది అనేటట్లు చేస్తాం. మీకు ఎంతో చెప్పిన మీ ఇద్దరు వ్యక్తులు పసుపు కండ చూడండి ఏ కలర్ ఉందో, పసుపు కలర్ ఉందో లేకపోతే మా కలర్ ఉందో చూడండి. మోసం కాదా? ఎందుకు మాట్లాడతారు? ఏం చెప్పిందో హోమ్ మినిస్టర్ గారు పాపం, ఆవిడ ఇచ్చిన స్క్రిప్ట్ వచ్చి అవుతుంది, ఆవిడ ఇచ్చిన స్క్రిప్ట్ పట్టుకొని చదువుతుంది ఆవిడ. నేనేది అడుగుతున్నాను కదా, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు అవాస్తవాలు, ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి దేవదేవుడి తాలూకా ప్రసాదం పేరుతో దోపిడీ చేస్తుంది హెరిటేజ్ సంస్థ, ఇంద్రాపూర్ సంస్థతో లాలు చేయి, వాళ్ళతో కుమ్మక్కై అనే మాట చెప్తున్నాం కదా మేము. కాదు, చర్చించమనండి. అలాగే బడ్జెట్లో అన్నీ కూడా అబద్ధ కల్పనలు, వాస్తవ విరుద్ధాలు, సత్యదూరమైన మాటలతో పెట్టి ఎక్కడా కూడా ఏ కేటాయింపులు లేక డొల్లతనంతో ఉంది బడ్జెట్. ఈ ప్రజలకి రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందికి ఏ ఒక్కరికి కూడా దానివల్ల ఒక్క ప్రయోజనం కూడా జరగదు. చిన్న ఉదాహరణ, 47కి వచ్చి 2047కి దాని తాలూకా పర్ క్యాపిటల్ ఇన్కమ్ జీడిపి ఎంత పెరుగుతుందని చెప్పారండి. ఈ 2 సంవత్సరాలు పెరిగింది, ఎంత పెరిగింది చెప్పండి, ఎంత తగ్గిందని చెప్పండి. మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి వచ్చిన మరి ఓన్ రెవెన్యూస్ ఎంత అండి, ఇవాళ ఎంత తగ్గిందండి? కారణం ఏంటండి? మా పరిపాలనలోనే మా బాగా ఏదైనా ఉంటే మరి మా హయాంలో తగ్గాలి కదండి, దానికంటే పెరగాలి కదండి, సంపద సృష్టించారు కదండి. ఎక్కడుంది సంపద? వాళ్ళు సృష్టించుకుంటున్నారు. ఈ సంపద సృష్టి పేరు చంద్రబాబు నాయుడు కుటుంబం, చంద్రబాబు తాబేదారుగా ఉన్న ఆ నాయకులు, కుటుంబంలో ఉన్న పెద్దలు, వాళ్ళ సంపదలు పెరుగుతున్నాయి తప్ప సామాన్య ప్రజలకి సంపద పెరగలే, రాష్ట్రానికి ఏం సంపద పెరగలే, సామాన్య వాడికి ఒరిగేది లేదు. ఇది కార్యక్రమం. దయచేసి అందుకు రేపటి నుంచి మరి బడ్జెట్ మీద అలాగే దీని మీద చర్చ జరగాలి, మా డిమాండ్ అది. సరే నేనంటుంది, ఎవరు అంటున్నారండి? హౌస్లో చెప్పానండి, రవి సుబ్బారెడ్డి గారు పందుకు కలిసిందని చెప్పారా? ఇది చెప్పారు. ఇందాక ఇవి చెప్పింది ఆ శాంపిల్స్ ఎప్పుడు ఇవ్వండి, అవి ఎప్పుడు ఈ శాంపిల్స్ అవి రెండు వీళ్ళు ప్రభుత్వం పంపించిన శాంపిల్స్ ఎన్డీపీకి ఎన్డీఆర్కి వెళ్ళిన శాంపిల్స్. దాంతోపాటు 4 ట్యాంకర్లు వచ్చి తీసుకెళ్ళి 3 నెలలు ఉంచుకొని ప్రభుత్వం వచ్చిన తర్వాత కదా బంకులో దాచి మళ్ళీ దింపింది. అవన్నీ ఎవరు చేశారండి? అవన్నీ సిబిఐ మా తాలూకా ఫైండింగ్స్ ఇచ్చింది కదండి. ఎలా చెప్తారండి? మరి అప్పుడున్న ఆఫీసులో అధికారి ఈవో మళ్ళీ రెండోసారి ఈవోగా వచ్చిన ఈ ప్రభుత్వం కింద వేసింది, ఈ ప్రభుత్వం కింద వేసిందండి ఏంటండి ఈవోని. సిబిఐ ఎప్పుడైతే మెన్షన్ చేసి పాయింట్అవుట్ చేసిందో అప్పుడు కదండి మార్చారు. ఏంటండి ఇది? ఇవన్నీ ఎవరు తెలియని నిజాలు ఎవరు తెలియమండి, ఎవరిని మంచిస్తారండి? ఏదైనా అన్నీ కలిపి హెరిటేజ్కి లాభం చేకూర్చాలని చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులకు వచ్చి దాని నుంచి ధనార్జన కోసం చేసిన కుట్ర ఇది పాపం, మహాపాపం, మహాపాపం.
ఆ దేవదేవుడు క్షమించడు. నేనైతే కోరుతున్నాను, ఇలాంటి అమ్మాయికి వెళ్ళి ఇలాంటి పాపాత్మని డబ్బులు కోసం వాళ్ళని అంత సీరియస్గా కోపం తీసుకోకుండా ఒక క్షమాపణ క్షమించని కూడా దేవుని కోరుతాను. ఓకే, ఎవరిని భగవాన్ని కూడా మనం ఇంకో విధంగా ఆలోచన చేయకూడదు కాబట్టి క్షమాపేక్ష ఉండాలి కాబట్టి. ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు వంకా రవీంద్రనాథ్, వెస్ట్ గోదావరి లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ. చాలా సున్నితమైన అంశాన్ని ముఖ్యమంత్రి గారు స్వయానా తీసుకుని దాని మీద ఒక విషపు ప్రచారం ప్రజలందరూ కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యే విధంగా ఒక మరి భయోత్పాతమైన వాతావరణం, ఒక మానసిక సంఘర్షణ, అంటే ఇది ఈ యొక్క జరిగేటటువంటి ఈ విధానాన్ని ఒక మతానికి ఆపాదించి ఒక హిందూ మతానికి వ్యతిరేకంగా చేస్తున్నారు అనే ఒక ఆలోచన తీసుకొచ్చేలాగా ఒక భయోత్పాతంగా చెబుతూ ఈ గత 10 రోజులు బట్టి 15 రోజులు బట్టి తీసుకొస్తున్నారు. కానీ వాస్తవం ఏమిటంటే ఫైనాన్షియల్ అడ్వాంటేజ్ హెరిటేజ్కి రావడం కోసం, దీన్ని ఎవరు పాయింట్అవుట్ చేయకుండా ఉండడం కోసం ఈ యొక్క బురదని వైఎస్ఆర్సీపీ పార్టీ మీద వేయడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద వేయడం, అలాగే పాత టీటీడీ పాలపక్షం మీద వేయడం, ఇవన్నీ చూస్తుంటే ఎంతో పకడ్బందీగా ఈ కుట్రలా జరుగుతుంది. మరి ఈ కుట్రని మా యొక్క లీడరు ఒక భద్ర సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు అందరం కూడా దీన్ని ఖచ్చితంగా శాసనమండలిలో ఓపెన్ చేస్తాము. వాళ్ళని చర్చకు రమ్మన్నాము. చర్చకు వస్తే కనుక వాస్తవాలను బయటకు వస్తాయి. ఈ యొక్క ప్రజా సమస్యని ఖచ్చితంగా శాసన మండలిలో చర్చకు వచ్చేలాగా చేయాలని ఈ ప్రభుత్వాన్ని నేను పూర్తిగా కోరుతున్నాను, డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు యావత్ భారతదేశంలో ఉండేటువంటి ప్రజలు కానీ అలానే ప్రపంచంలో ఉండేటువంటి హిందువులందరూ కూడా గత సంవత్సరం రోజుల నుంచి కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ నెయ్యిలో కొవ్వు పదార్థాలు కలిసినాయి, ఆవు కొవ్వు, పంది కొవ్వు లాంటివి కలిసినాయి అని అన్నారు. ఆ రోజు నుంచి కూడా హిందువుల యొక్క మనోభావాలు ఎంత తీవ్రంగా దెబ్బతిన్నాయో ఈరోజు ప్రజలందరికీ కూడా తెలుసు. ఇక్కడ మనం 3 అంశాలను మనం ప్రధానంగా కూడా చూడగలగాల. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంత కుట్ర చేసి ఫ్లెక్స్లేసి తిరుమల తిరుపతి ప్రతిష్ట దెబ్బతినేలాగా ఫ్లెక్స్లేసినటువంటి ఘనత ఆయనకు మాత్రమే చెందుతుంది. అయితే ఇంత చేసి ఆయన చేసినటువంటిది ఏంటంటే ఈరోజు ఇందాపూర్ అనే డైరీకి సుమారుగా 700 రూపాయల ఒక్కొక్క కేజీ లెక్కను కొనుగోలు చేసినట్టుగా, సుమారుగా మనం సంవత్సరానికి 50 లక్షల కేజీలు మనం కొనుగోలు చేస్తూ ఉన్నాం టీటీడీకి సంబంధించి. దానికి సంబంధించి 700 రూపాయలతో ఈరోజు ఇందాపూర్ కంపెనీకి వాళ్ళందరూ కూడా టెండర్స్ కట్టబెట్టడం కూడా జరిగింది. తీరా చూస్తే ఆ ఇందాపూర్ ఎవరంటే ఈ హెరిటేజ్ యొక్క ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. వారికి సంబంధించినటువంటి అంటే హెరిటేజ్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ మీదనే ఇందాపూర్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా కూడా వేసినట్టుగా నిన్న కూడా మనం చూసినాం. మరి వారికి సంబంధించినటువంటి హెరిటేజ్కి సంబంధించినటువంటి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి ఆ గీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా వారికి టెండర్ కట్టబెట్టడానికి చేసినటువంటి కుట్రలో భాగంగా ఇదంతా కూడా చెప్పొచ్చు. ఇక రెండో పాయింట్కి వచ్చేటప్పటికి వారేం చెప్తా ఉన్నారు, బోలే బాబా అనే ఒక డైరీకి సంబంధించి వారి దగ్గర పాలే లేవు, మరి అట్లాంటప్పుడు వాళ్ళు నెయ్యి తీసేదానికి అవకాశం లేదు. మరి అట్లాంటి బోలేబాబా దగ్గర గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వారి దగ్గర గీ ప్రోడక్ట్స్ని కొన్నారని కూడా చెప్పడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఈ బోలేబాబాకి సంబంధించినటువంటిది ఒక రెండు మాటలు చెప్తాను. ఒకటి, ఆ బోలేబాబాకి టెండర్ ఇచ్చింది టీడీపీ గవర్నమెంట్ 2019లో మార్చి టైంలో బోలేబాబాకి టెండర్ ఇవ్వడం జరిగింది. ఆ బోలేబాబా యొక్క ప్రోడక్ట్స్ సరిగ్గా లేవని 2022లో వైఎస్ఆర్సీపీ వారిని బ్లాక్ లిస్ట్లో కూడా పెట్టడం జరిగింది. తీరా కనుక చూస్తే మనం ఆ బోలేబాబా ప్రోడక్ట్ కూడా వారికి హెరిటేజ్కి సంబంధించి వీరి షేర్స్ అన్ని కూడా దాంట్లో పెట్టడం కూడా జరిగింది. అంటే ఈ బోలేబాబాకి పర్మిషన్ ఇచ్చింది టీడీపీ గవర్నమెంట్లోనే, దాన్ని బ్యాన్ చేసింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోనే. తీరా చూస్తే ఆ బోలేబాబా కూడా వీరి యొక్క షేర్స్ అన్ని కూడా అంటే హెరిటేజ్ వారి యొక్క షేర్స్ అన్ని కూడా కొనుక్కోవడం జరిగింది. ఇప్పుడు మీరు బోలేబాబా గురించి అక్కడ పాలు లేవు, దాంట్లో వెన్న లేదు, నెయ్యి లేదు, అటువంటి దాన్ని వాడినారని చెప్పిన ఆ బోలేబాబా కూడా మీ యొక్క స్క్రిప్ట్లో మీ యొక్క ఒక యూనిట్గా కూడా ఈరోజు మనకి తీరా చూస్తే స్పష్టంగా కూడా కనపడతా ఉంది. ఇకపోతే మూడో పాయింట్కి వచ్చేటప్పటికి ఈ ఏఆర్ డైరీకి సంబంధించినటువంటిది 4 ట్యాంకర్లని
కల్తీ ఉన్నట్టుగా కూడా ఈరోజు టీడీపీ ప్రభుత్వం చెప్పింది. అసలు ఏఆర్ డైరీ ప్రోడక్ట్ అన్నది ఎప్పుడు, అంటే ఏఆర్ డైరీ నుంచి టీడీపీకి టీటీడీ ఎప్పుడు కొనుగోలు చేసింది? 2024, అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జూన్ 4 తర్వాత జూలై 4వ తేదీ నుంచి ఆ ఏఆర్ డైరీ నుంచి టీటీడీ గీ ప్రోడక్ట్స్ని కొనడం కూడా జరుగుతూ ఉంది. మొదటి 4 సార్లు వచ్చినటువంటి ట్యాంకర్లని మీరు యాక్సెప్ట్ చేసినారు. 5వ వచ్చినటువంటి గీ ప్రోడక్ట్ని మాత్రమే మీరు దాంట్లో కల్తీ ఉందని చెప్పి దాన్ని రిజెక్ట్ చేస్తే అది వేరే వైష్ణవి దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ కూడా రావడం జరిగింది. అక్కడ మళ్ళీ కల్తీగా మనం దాన్ని మీరు ట్రేస్ అవుట్ చేయడం కూడా జరిగింది. మరి ఈ ఏఆర్ డైరీకి సంబంధించి మీ హయాంలోనే ఆ గీని తీసుకోవడం కానీ మీ హయాంలోనే దానికి సంబంధించి కల్తీ కూడా జరిగినట్టుగా కూడా ఈరోజు ప్రూఫ్ అయింది. ఇవన్నీ కూడా సిట్ ఎవరిదండి? స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక ఇన్వెస్టిగేషన్. అలానే సిబిఐలో కూడా ఎవరున్నారండి? మీకు సంబంధించినటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా ఉన్నారు. మరి వీరిద్దరు కంబైన్డ్గా తీసుకున్నటువంటి ఈ రిపోర్ట్స్ అన్నింటిలో కూడా ఈ ఫ్యాక్ట్స్ అన్ని కూడా రావడం జరిగింది. ఏది ఈ బాబా బోలే బాబా దీనికి సంబంధించి మీ షేర్స్ అన్ని అక్కడ ఉన్నాయి. అలానే రెండోది వచ్చి ఇందాపూర్కి సంబంధించి దానికి సంబంధించి కూడా అది మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని, అలానే ఏఆర్ డైరీకి సంబంధించి కూడా మీ టైంలోనే గీ వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేయడం కానీ మీ టైంలోనే దాంట్లో కల్తీ ఉన్నట్టుగా కానీ నిర్ధారణ అయినట్టుగా ఈరోజు వాటన్నిటిలో కూడా రావడం జరిగింది. మరి మీ టైంలో జరిగినటువంటి ఈ తప్పులకు సంబంధించి వైఎస్ఆర్సీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా నిందలేసి ఆయన మీద ఒక బురద జల్లాలనే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారే కానీ ప్యారలల్గా కొన్ని సుమారుగా 100 కోట్ల జనాభా 100 కోట్ల హిందువుల మనోభావాలను మీరు దెబ్బతీసినట్టుగా ఈరోజు మీరు గమనించలేకపోతా ఉన్నారంటే ఇంతకంటే పాపం ఇంకొకట్లే. పాత రోజుల్లో అనేవాళ్ళు పాపం చేస్తే వచ్చే జన్మలో దానికి సంబంధించినటువంటి పరిహారాలు ఉండేటి అని. కానీ ఈ రోజుల్లో అందరికీ కూడా స్పష్టంగా కనపడుతుంది, ఈ రోజు కనుక పాపం చేస్తే అందులో భగవంతునికి సంబంధించినటువంటి దాంట్లో కనుక జరిగితే ఇమీడియట్గా దాని ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. అందులో భాగంగా మనం చూస్తూ ఉన్నాం. కరెక్ట్గా వారం 10 రోజుల లోపలనే ఈరోజు వారేసినటువంటి నింద వారి మీదనే పడినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న పాప అనేది. మరి దేవుడు ఉన్నాడు, తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ఫైట్ చేయడం కూడా జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. మనం చూస్తే ఈ తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి చేసిన మోసం, ఆ దేవదేవుడికి చేసిన మోసం ఇప్పుడు బట్టబయలైంది. ఎందుకంటే ఇందాపూర్ డైరీ అనేది హెరిటేజ్ తాలూకా అనుబంధ సంస్థ, హెరిటేజ్ తాలూకా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఆ యూనిట్కి ఈరోజు భారీ ధరకి తిరుపతి లడ్డు తయారు చేసే నెయ్యి టెండర్ కట్టబెట్టడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఆ లడ్డూ ప్రసాదం మీదనే అబాండాలు వేసి ప్రజలను మభ్యపెట్టడానికి, తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించిన సంగతి మనందరం చూసాం. ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం మీద ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేశారు. ఆ స్వామి తన మహత్యాన్ని చూపించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన కుట్ర, అతను తన సొంత సంస్థ అయిన హెరిటేజ్కి లబ్ధి చేకూర్చడం కోసం ఇదంతా చేశారు అనే విషయాన్ని ఆ స్వామివారే ఈరోజు బయటపెట్టిన పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఎందుకంటే స్వయంగా ఇదేదో మేం చెప్పింది కాదు, స్వయంగా హెరిటేజ్ సంస్థే తన వెబ్సైట్లో చెప్పింది ఈ ఇందాపూర్ అనేది తన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని. అలాగే బోలే బాబా సంస్థ అది కూడా తీసుకుంటే వాళ్ళే స్వయంగా చెప్పారు హెరిటేజ్తో మాకు వ్యాపార సంబంధాలు ఉన్నాయని వాళ్ళు ప్రకటించడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎవరికి లబ్ధి చేకూర్చారంటే అవన్నిటితో కూడా హెరిటేజ్ సంస్థకి వ్యాపార సంబంధాలు ఉన్నాయనేది స్పష్టమైన విషయం మనం అందరం చూసాము. అలాగే ఈ తిరుపతి లడ్డూ కల్తీ విషయంలో రాజకీయాల్లోకి దేవుడిని దైవాన్ని లాగొద్దు అని సుప్రీంకోర్టు చేవాట్లు వేసినా కూడా వీళ్ళు ఇంకా రాజకీయాలు చేస్తూ మనం చూసాం. తప్పుడు ప్రచారంతో ఫ్లెక్సీలు వేసిన పరిస్థితి కూడా ఈ తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు చేసిన పరిస్థితి మనం చూసాం. అలాగే ఏ నెయ్యి శాంపిల్స్ అయితే కలెక్ట్ చేశారో అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక కలెక్ట్ చేసిన శాంపిల్స్ అనేది ఈ రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. అలాగే ఈ ఇందాపూర్ డైరీ గురించి చెప్పాలి అంటే ఇది 2015లో 278 రూపాయలకే నెయ్యిని సప్లై చేయడం జరిగింది. 2016లో వాటి ల్యాబ్ టెస్ట్ నెగిటివ్ రావడంతో అది డిస్క్వాలిఫై అయిపోయి రిజెక్ట్ చేయబడింది. మళ్ళీ 6 నెలలకే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి తన రాజకీయ పరపతిని ఉపయోగించి మళ్ళీ దానికి డిస్క్వాలిఫికేషన్ని ఎత్తేసి
మళ్ళీ దాన్ని నార్మల్ చేయడం జరిగింది. సో ప్రతి సందర్భంలో చూస్తే చంద్రబాబు నాయుడు గారు తన సొంత సంస్థ అయిన హెరిటేజ్కి అనుబంధంగా ఉన్న ఈ ఇందాపూర్కి అన్ని రకాలుగా సహాయం చేస్తూ ఉండే పరిస్థితి ప్రతి సందర్భంలో కూడా చూస్తూ ఉన్నాము. అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఏం చెప్పారు, 300 రూపాయలకి కేజీ నెయ్యి సప్లై చేయడం అవుద్దా, 400కి చేయగలరా, 350 రూపాయలకి చేయగలరా అంటూ చెప్పారు. మరి అలా అయితే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ రేట్లలోనే సప్లై జరిగింది కదా, అంటే అదంతా కూడా కల్తీ నెయ్యి అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే వీళ్ళు జంతు కొవ్వు, అలాగే పంది కొవ్వు లేదా ఫిష్ ఆయిల్ ఉందని తప్పుడు ప్రచారం చేస్తే సుప్రీంకోర్టు వేసిన సిబిఐ దర్యాప్తు నివేదిక అందులో ఏమీ లేదు అనే విషయాన్ని, జంతు కొవ్వు అనేది కలవలేదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే నందిని నెయ్యి తప్ప మిగతావన్నీ కూడా కల్తీవే అంటూ తెగ ప్రచారం చేశారు కదా, మరి ఇప్పుడు ఈ ఇందాపూర్కి ఎలా ఇస్తారు? అలాగే తీసుకుంటే హార్పిక్లో కలిపే కెమికల్స్ కలిసాయి అని కూడా ప్రచారం చేసి ఆ లడ్డూ ప్రసాదం పవిత్రతని దెబ్బతీయడానికి ప్రయత్నించారు. మరి అదే కెమికల్ని హెరిటేజ్ ప్రొడక్ట్స్లో కూడా వాడుతూ ఉన్నారు. అంటే ఇదంతా కూడా కల్తీ జరిగినట్టుగానే మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. కాబట్టి ఎప్పటికైనా వీళ్ళు ఈ చర్చకి ఎందుకు అంగీకరించట్లేదు అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాము. హెరిటేజ్కి ఇందాపూర్కి కూడా వ్యాపార సంబంధాలు ఉన్నాయి కాబట్టే వీళ్ళు చర్చకి అంగీకరించట్లేదు. అలాగే బోలే బాబాకు హెరిటేజ్కి వ్యాపార సంబంధాలు ఉన్నాయి కాబట్టే వీళ్ళు చర్చకి అంగీకరించట్లేదు అనే విషయం స్పష్టమైంది. అందుకే వీళ్ళు చర్చకి ఒప్పుకోకుండా పారిపోతూ ఉంది ప్రభుత్వం. మేము ఎంతగా ప్రజలకి నిజాలు తెలియాలి అంటే కౌన్సిల్లో చర్చ జరగాలి అనేసి మేము ఎంత పట్టుబడుతున్నా కూడా ప్రభుత్వం భయపడి పారిపోతూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఎప్పటికైనా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకి, అలాగే కలియుగ వైకుంఠం ఆ వెంకటేశ్వర స్వామి తాలూకా భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా నిజాలు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని మీద చర్చకి ప్రభుత్వం ఒప్పుకొని చర్చని పెట్టాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం అండి.